హలో అండి. ఈరోజు గుమగుమలాడే మునక్కాయ సాంబార్. వేడివేడి అన్నంలో మునక్కాయ సాంబార్ వేసుకొని కొన్ని వడియాలు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు మునక్కాయ సాంబార్ ఎలా చేస్తారో చూద్దాము. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, నా పాట వింటూ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. అదండి. సో నేనే పాడాను. సో కొన్ని సాంగ్స్ పాడాను. ఇక మీదట మీకు ఒకవేళ నా పాట కూడా నచ్చినట్టయితే కమెంట్ చేయండి. డెఫినెట్గా నా సాంగ్స్ కూడా పెట్టడం కంటిన్యూ చేస్తాను మీ అందరికీ నచ్చితే. సో ములక్కాడ సాంబార్ ఎలా ఉందండి? ఆల్మోస్ట్ మరిగిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో సాంబార్ కూడా ఇది అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. బట్ ఇక్కడ నా రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయండి. చాలా గంటలు చాలా పెద్ద హెవీ ప్రిపరేషన్ అయితే ఉండదు. నా రెసిపీస్ అన్నీ అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీగా ఉంటాయి అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు చూసి, అలా ఉంటాయి. సో మీరు కూడా డెఫినెట్గా సాంబార్ ట్రై చేయండి. మునక్కాయ సాంబార్ ఎంతో రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేసి చూడండి, మీరు అదే రెసిపీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. సో మన డ్రమ్ స్టిక్ సాంబార్, మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. సో హాట్గా సర్వ్ చేసేద్దాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని చక్కగా వేడివేడి అన్నంతో లాగించేసేయండి. ఓకేనా? నా రెసిపీస్ అండ్ నా సాంగ్స్ రెండు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.